వృశ్చిక రాశి వారికి అర్ధసం శని పూర్తయింది. శని చతుర్థి భావం నుండి పంచమ భావంలోకి ప్రవేశించారు. అలాగే మే 15 నుండి గురువు సప్తమ స్థానం నుండి అష్టమంలోకి ప్రవేశం. అలాగే మే 19 నుండి రాహు కేతువులు చతుర్థ దశమ స్థానంలో ప్రవేశం జరుగుతుంది. మే 2025 15 వరకు బాగున్న తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం పోవడం, ఇంట్లో ఏదో ఖర్చులు రావడం, సంపాదించిన ధనం ఎక్కువగా ఖర్చవ్వడం జరుగుతుంది. కోర్టు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సంతాన గురించి కొంత ఆందోళన ఉంటుంది. పనిచేసే చోట ఆటంకాలు, అభినందనలు వస్తాయి. అనుకున్న పనులు ఆగిపోవడం జరుగుతుంది. అక్టోబర్ 25 నుండి వీరికి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలేయం, కడుపు సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. దశమ స్థానంలో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో, ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణం, సంఘర్షణలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. మిమ్మల్ని వాడుకొని అవసరం తీరేక వదిలేయడం జరుగుతుంది. ఎప్పటి నుండో మిమ్మల్ని ఆదరిస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చేవారిని నమ్మడం వలన కూడా పాతవారిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి అహంకారపూర్తమైన వ్యవహార శైలిలో కూడా మీ దగ్గర ఆప్తులు కూడా వదులుకోవడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రం ఎక్కువగా పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. ఇల్లు కొందామన్నా, అమ్మాలన్నా ఆటంకాలు ఎదురవుతాయి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా అవుతుంది. ఏదో విధంగా జీవితంలో స్థిరత్వం పొందాలన్న మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అయినా మీరు ఆశించినంతగా లబ్ధిని పొందలేరు. వ్యాపారస్తులకు వ్యాపారం ప్రణమార్థం బాగున్నా ద్వితీయార్థంలో సానుకూలైన ఫలితాలు గోచరించడం లేదు. వ్యాపారంలో తమ భాగస్వాముల మధ్య విభేదాలు రావడం, ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవ్వడం అలా జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ నుండి కొంతమేర లాభాలు బాగుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అదృష్టం కలిసి వస్తుంది. కొంతమందికి మాత్రమే స్టాక్ మార్కెటింగ్, ట్రేడింగ్ అనేది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గమనించగలరు. ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాల్లో ఉంటాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నీల వ్యాపారం, పూజా సామాగ్రి, వస్త్ర వ్యాపారం, అలంకార సామాగ్రి వ్యాపారం, హోటల్స్, లాయర్స్, ఖనిజ వ్యాపారం, రియల్ ఎస్టేట్, విదేశం సంబంధించిన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్, అలాగే ట్రావెల్ బిజినెస్ వారికి అక్టోబర్ నుండి బాగుంటుందని చెప్పవచ్చు. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం కూడా చెప్పవచ్చు. భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. లాభాల పరిస్థితి ఆసనకంగా ఉంటుంది. భాగస్వాముల కృషి, పలుకుబడి కూడా వ్యాపారానికి అదనపు బలం అవుతుంది. స్థిరాస్తులు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు. రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, రాజకీయ వారసత్వ విషయాలు, ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన విషయాలు, వైద్య విద్య, వ్యవసాయం, మందుల వ్యాపారం మొదలైన వాటిలో మంచిగా రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, రాజకీయ వారసత్వ విషయాలు, ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన విషయాలు, వైద్య విద్య, వ్యవసాయం, మందుల వ్యాపారం మొదలైన వాటిలో మంచి రాణి ఉంటుంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం ఆలస్యంగా అయినా కుదురుతుంది. వచ్చిన సంబంధాలు కొన్ని నచ్చాయని, కొన్ని నచ్చలేదని వాయిదా వేస్తారు. మంచి సంబంధం కుదిరితే ఇంకా మంచి సంబంధం వస్తుందని పక్కన పెడతారు. సంతాన విషయంలో అశ్రద్ధ చేస్తారు. మీకు చెప్పకుండా వివాహం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. గమనించగలరు. సంతానం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఆలస్యంగా అయినా సంతానం కలుగుతుంది. మానసిక ఆనందానికి అవధులు ఉండవు. బిందువు కార్యక్రమాల్లో ఎప్పుడు మీరు ఆకర్షణగా కనిపిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో కోర్టు పరిమణ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు మానసిక ఒత్తిడిలోనూ కాకుండా చూసుకోవాలి. చేసే పనిలో ఆటంకాలు, బ్యాక్ లాక్స్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది. శ్రద్ధ వహించాలి. లేదంటే ఇబ్బందులు, నరులు చిన్నతనం పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. చదివే చదువుకు ఏదైనా కూడా శ్రద్ధ వహించాలి. అనాలోచిత ఆలోచన వల్ల నష్టం వాటిల్లుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టు వచ్చి చేజారిపోయే అవకాశం జరుగుతుంది. విదేశీ వ్యవహారాల సంబంధించి వీసా, గ్రీన్ కార్డ్, హెచ్వబి కాస్త ఆలస్యంగా వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్నవారికి, లాయర్లకు, హస్తకళ నేర్చుకునే వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు నేర్చుకునే వారికి
అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అందరూ కష్టపడిన దానికంటే ఎక్కువగా శ్రమించాలి. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించాలి. అలాగే మగపిల్లలు ఏకముఖి రుద్రాక్ష ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా ప్రథమార్థంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుంది. అలాగే సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగంలో పెన్ని మార్పులు సంభవించవచ్చు అనుకుని మనులు సకాలంలో పూర్తి కావు. ఏమిటి ఈ పరిస్థితి? ఇలా ఎందుకు జరుగుతోంది? ఎప్పుడూ ఇలా బాధపడలేదే అనే భావన కలుగుతుంది. అయితే ఇది తాత్కాలికమే. కొంత ఓర్పు సహనం పాటించడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అక్టోబర్ నుండి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు. హాస్టల్ బిజినెస్ వాళ్లకి గడ్డు కాలం అని చెప్పవచ్చు. వైద్యం, ఫ్యాషన్, టెక్నాలజీ, డాక్టర్స్కు, లాయర్లకు, కుట్టు పరిశ్రమ, సూపర్ మార్కెట్, చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు ద్వితీయార్థంలో బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నిదానంగా చేద్దామనుకుంటే ఇంకా వెనక్కి వెళ్లే పరిస్థితి గోచరిస్తుంది. కాలానికి అనుగుణంగా పయనించాలి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడంగాన వినడంగాన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమాద కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పొచ్చు. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు సుబ్రహ్మణ్య పాశపతి కంకను ధరించడం, అలాగే 8 శనివారాలు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి. లేదా నెలక ఒకసారైనా చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు చండీ హోమం చేయించుకోండి. చాలా ఉపయుక్తగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు గుగ్గులంతో ఇంట్లో ధూపం వేయడం మంచిది. కుదరని పక్షంలో మంగళవారం గాన శుక్రవారం నాడు గాని వేసిన నరదిష్టి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు గాని సోమవారం నాడుగని వెళ్ళండి. మంచి స్వానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.